పరిశుద్ధుడును మహాగణుడయున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఆమేన్. గడిచిన కాలమంతా దేవాది దేవుడు ఆయన కృపా రెక్కల నీడలో మనల్ని భద్రపరచి దాచిపెట్టి ఉన్నారు. అట్లాగనే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో నెరవేర్చుకుంటూ ఆయన రెక్కల నీడలో మనల్ని దాచిపెట్టుకుంటూ మనల్ని ఇక్కడ వరకు నడిపించి ఉన్నారు. అలాగనే ఈ అక్టోబర్ మాసానికి కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ ఆత్మీయ యాత్రలో నడిచి సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో, దీవెన కొరకు ఎదురు చూస్తూ దేవుడు కార్యం చేయాలని దేవుడి తట్టు తిరిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ విశ్వాస యాత్రలో ఒకవేళ బలహీనపడిపోతా ఉన్నావేమో, అయితే దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇదిగో నా దీవెన వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, అయితే కనిపెట్టుకొని ఉండు, నీ హృదయములో నిబ్బరము కలిగి ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటా ఉంటాం అన్నీ మనం అనుకున్నప్పుడే జరగాలి అని, లేకపోతే మనం ప్రార్థన చేసిన వెంటనే కార్యాలు జరగాలని మనం ఆశపడతా ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన సమయాలు వేరు, దేవుని సమయం వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనము మన తలంపులు భూమికి పైన ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో దేవుని యొక్క తలంపులు ఊహించినంత గొప్పవిగా ఉంటాయి. మనము A to Z అనుకుంటాం, కానీ దేవుడు Z to A అంటూ ఉంటాడు. అంటే మనము ముందనుకున్న దేవుడు వెనక అనుకుంటాడు, లేకపోతే మనం వెనక అనుకున్న కార్యాలు ముందు జరిగిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మనం దేవునికి వదిలేసి మన చిత్తాన్ని దేవునికి అప్పగించుకొని పూర్తిగా మనం ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతామో అప్పుడే ఆయనలో సంపూర్ణ దీవెన మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండమంటున్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండమంటున్నాడు. అలా కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధిక మేలులు చేసే దేవుడు మీరు అడిగిన దానికంటే కూడా ఉన్నతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించి అనేకుల ఎదుట ఆయన సాక్షిగా మిమ్మల్ని నిలబెట్టుకోబోతా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడు వంతుడు అయ్యన్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి ప్రభా, అందును బట్టి నీకే స్తోత్రం అయ్యా. అయ్యా, నిబ్బరము కలిగి మా హృదయాన్ని ధైర్యపరచుకొని నీ తట్టు తిరిగి ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీ గుప్పిలు విప్పి మమ్ము తృప్తిపరచి దీవించి ఈ నెలంతా కూడా నీ మేలుతో మమ్ము నింపమని యేసు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.